వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఎంఐఎం నేతలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. పాత బస్తీ తమది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అలాంటి వారిని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎలాంటి కఠినమైన చర్యలకు దిగడం లేదు. తాజాగా చార్మినార్ నియోజకవర్గ పరిధిలో జీహెచ్ఎంసీ చేసిన కూల్చివేతలను ఎంఐఎం నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కొన్ని రోజుల క్రితం పాత బస్తీలో అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు అధికారులు వెళ్లగా వారిని ఎంఐఎం నేతలు అడ్డుకున్నారు. పోలీసులు జీహెచ్ఎంసీ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా పోలీసులను నెట్టేశారు. దీంతో హైదరాబాద్ సిపి సజ్జనర్ సీరియస్ అయ్యారు. విధుల్లో ఉన్న పోలీసులపై దాడులకు దిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇలా పాత బస్తీలో పోలీసులపై, ప్రభుత్వ అధికారులపై, ఆర్టీసీ ఆస్తులపై దాడులు గతంలోనూ జరిగాయి. అలాగే ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. వివిధ వార్తా కథనాల ఆధారంగా లభ్యమైన కొన్నిటిని ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. హుస్సేనీ అలాం పోలీస్ కానిస్టేబుల్ పై దాడి ఏప్రిల్ 2026లో జరిగింది. ముర్గి చౌక్ హుస్సేనీ అలాం అక్రమ కట్టడాల తొలగింపు సమయంలో అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు. అలాగే సాహిల్ అక్బర్ మరియు అతని అనుచరులు. ఈ కేసులో మరికొందరు స్థానిక నాయకుల ప్రమేయం విచారణ జరిగింది. ఇక రెండో షాలిబండ రాళ్ల దాడి ఆగస్టు 2022. ప్రదేశం షాలిబండ మొఘల్పుర. నిరసన ప్రదర్శనల సమయంలో పోలీసు బలగాలపై రాళ్ల దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారు. మహమ్మద్ ఆరిఫ్, సయ్యద్ అబ్దుల్లా, మహమ్మద్ ఫయాజ్ మరియు వందలాది మంది గుర్తు తెలియని యువకులు మొత్తంగా 100 మందిని అరెస్ట్ చేశారు. ఇక మూడవది చాంద్రాయనిగుట్ట పోలీసులపై దాడి 2021. ఇది చాంద్రాయనిగుట్టలో జరిగింది. లాక్డౌన్ సమయంలో నిబంధనలు అమలు చేస్తున్న పోలీసులను అడ్డుకుని గాయపరిచారు. మహమ్మద్ కైసర్ మరియు అతని అనుచరులు. ఏసీపీ సత్తయ్య హత్య 1990లో జరిగింది. పాత బస్తీ అల్లర్ల సమయంలో విధుల్లో ఉన్న ఏసీపీని కాల్చి చంపారు. మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ మాజీ కానిస్టేబుల్ నిందితుడు. ఇక ఆర్టీసీ బస్సులపై దాడులు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. సైదాబాద్, మాదన్నపేట అల్లర్లు సైదాబాద్, మాదన్నపేట ప్రాంతాల్లో జరిగాయి. మతపరమైన ఉద్రిక్తతల సమయంలో 18 ఆర్టీసీ బస్సుల్ని ధ్వంసం చేశారు. మహమ్మద్ అమ్జద్, సయ్యద్ ఖాదర్ మరియు వందలాది మంది అల్లరి మూకలు. ఈ కేసులో పలువురు స్థానిక రాజకీయ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఇతర ప్రభుత్వ శాఖల అధికారులపై దాడులు జరిగాయి. ఇక విద్యుత్ శాఖ అధికారులపై 2016లో దాడి జరిగింది. మీర్ అలాం ఫిల్టర్ దగ్గర విద్యుత్ చౌర్యం తనిఖీలకు వెళ్లిన అధికారులను గదిలో బంధించి దాడి చేశారు. మహమ్మద్ పాషా, అబ్దుల్ రజాక్ మరియు మరికొందరు స్థానికులు. ఇక జీహెచ్ఎంసీ అధికారుల విధులకు ఆటంకం కలిగించారు. 2023లో యాకత్పురాలో డ్రైనేజీ పనుల తనిఖీకి వెళ్లిన అధికారులతో దురుసుగా ప్రవర్తించి అడ్డుకున్నారు. మహమ్మద్ ముస్తఫా మరియు అతని అనుచరులు. అయితే చాలా సందర్భాల్లో పాత బస్తీలో జరిగే సామూహిక దాడుల్లో పోలీసులు అల్లరి ముకలు అని ఎఫ్ఐఆర్లో పేర్కొంటారు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వ్యక్తిగత పేర్లను ఛార్జ్షీట్లో చేరుస్తారు. పైన పేర్కొన్న పేర్లు గతంలో వార్తాపత్రికల్లో ప్రముఖంగా వచ్చినవి మరియు పోలీసు రికార్డుల్లో నిందితులుగా ఉన్నవే ప్రస్తావించడం జరిగింది. అలాంటివి కానివి అనేకం ఉన్నాయి. ఏదేమైనా పాత బస్తీ అనేది సపరేట్ రాజ్యమా లేకపోతే తెలంగాణలో భాగమా అనేది అర్థం కావట్లేదు. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలం. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా రెంట్ కానీ, కరెంటు బిల్లు కానీ, శాలరీస్ కానీ చాలా ఇబ్బంది ఉంది ఈ నెల. మీరు చేసే సహాయం మాత్రమే ఈ ఛానల్ని నిలబెట్టగలదు. సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.